ఇలాంటి స్కూల్ బ్యాగ్ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ తెలియజేసుకుంటూ అనంతరెడ్డి సార్ గారిని వేదికపైకి రావాల్సింది. అదేవిధంగా మన మండల విద్యాశాఖ అధికారి వేదిక ఆశీర్లు కావాల్సింది. అదేవిధంగా మన ఉప్పునంతల కాంగ్రెస్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి సార్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మర్యాద ఫౌండేషన్ ప్రతినిధి మర్యాద కృష్ణారెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా సింగేలో డైరెక్టర్ శ్రీనివాస్ అన్న గారిని కూడా వేదికపైకి కోరుతున్నాము. యువ నాయకులు భాస్కర్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా మన పేరు రామచంద్రయ్య గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులందరినీ కూడా పేరు కార్యక్రమానికి స్వాగతం చేసి ఇంకా తీసుకోండి. ఈరోజు పిల్లలందరూ మనమందరం కూడా చాలా సంతోషంగా ఒక పండుగలాగా మన పాఠశాలలో ఈ యొక్క షూజు స్కూల్ బ్యాగ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. వీటంతటికీ కారణం ఏంటంటే మన ఉప్పునంతల గ్రామవాసి మన ఉప్పునంతల ప్రాథమిక పాఠశాలలో చదువుకొని మరి గొప్పగా ఎదిగి అమెరికాలో స్థిరపడినటువంటి మర్యాద రుక్మారెడ్డి గారు మరి ఈ అంతటి కార్యక్రమం వెనుక ఫౌండర్గా మర్యాద ఫౌండేషన్ ఫౌండర్గా ఉండి మనకి ఈ బ్యాగ్స్ కానీ ఈ షూస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. మరి సార్ వాళ్ళకు మర్యాద ఫౌండేషన్ వారికి కృష్ణారెడ్డి సార్ గారికి వాళ్ళ టీమ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అర్జున్ కూర్చోనన్నా రాహుల్ మానేసి సైడ్ ఇవ్వాలి, స్పేస్ ఇవ్వాలి. అదే శివ అన్న కొద్దిసేపు మీరు సౌండ్ చేయరు అన్న. రామచంద్ర మీరు ఇక్కడ పెద్ద స్పీచ్లు ఏముండవు ఈరోజు. ఒక్కసారి మీరు సారు మన దగ్గరనే ఇట్లా ఇదే పాఠశాలలో కూర్చొని బాగా చదువుకొని అమెరికా వెళ్ళిండు. మరి సార్ వెళ్ళిండు దేని ద్వారా వెళ్ళిండు? చదువు ద్వారా వెళ్ళిండు. మరి అట్లాంటి చదువు కూడా ఇక్కడ మేము అందిస్తున్నాం. వాడు మీరు ఏం చేయాలంటే మీరు కూడా బాగా చదువుకోవాలి. బాగా చదువుకొని మీరు కూడా గొప్ప స్థాయికి అమెరికా వెళ్ళడం కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ సార్ వాళ్ళ పొలిటీషియన్స్ కానీ గొప్ప స్థాయికి ఎదగాలి. అప్పుడే ఈ ఫౌండర్ ఏదైతే మన రుక్మారెడ్డి సార్ ఉన్నారో, తర్వాత కృష్ణారెడ్డి సార్ ఉన్నారో, ఇక్కడ వేదికపై ఉన్నటువంటి వాళ్ళు అందరం కూడా సంతోషించే రోజు ఏంటంటే మీరు కూడా గొప్ప స్థాయికి ఎదగాలి. ఎదిగి మీరేం చేయాలి? మళ్ళీ అప్పుడు కూడా స్కూల్ ఉంటుంది కదా, అప్పుడు కూడా మీరు ఎదిగిన తర్వాత మళ్ళీ మీ ఎక్కడి నుంచి అయితే వచ్చిరో ఆ మూలాలు మర్చిపోకుండా ఆ గ్రామానికి ఆ స్కూల్కి మీరు కూడా సర్వీస్ ఇవ్వాలి. ఓకేనా? చేస్తారా? కాబట్టి సార్ కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. రుక్మారెడ్డి సార్ కూడా, సార్ మరి మీరు ఏమైనా మెసేజ్ ఇస్తారా అంటే సార్ చెప్పండి. సార్ నా మాటగా మీరు చెప్పండి సార్, తల్లిదండ్రులకు చెప్పండి పిల్లల్ని బాగా చదివించమని, విద్యార్థులకు చెప్పండి పిల్లలు బాగా చదువుకోమని,
చదువుకుంటే ఏదైనా సాధించవచ్చని నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. వాళ్ళకి ఆ ఉదాహరణ చెప్పండి అని మరి సార్ తెలియజేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఆ ఎడ్యుకేషన్ని బాగా పొంది గొప్ప స్థాయికి వెళ్తారని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఆశిస్తూ, ఇప్పుడు మరి విషయం అయితే సార్ సుమారు 70,000 రూపాయలు స్కూల్ బ్యాగ్స్ గత సంవత్సరం కూడా మాకు ఇవ్వడం జరిగింది. అక్కడ గర్ల్స్కి బాయ్స్కి సుమారు 150 బ్యాగులు ఇవ్వడం జరిగింది, 50,000 రూపాయలతో. ఇప్పుడు కూడా మళ్ళీ సుమారు 70,000 రూపాయలతో అందరికీ షూజు, కొత్తగా చేరిన అయినటువంటి వాళ్ళకు బ్యాగ్స్. సార్కి కంపల్సరీ చేయాల్సిన అవసరం ఏం లేదు. చాలా మంది అమెరికా పోయేది, మేము అందరూ సర్వీస్ చేస్తున్నారా? చేస్తలేదు. కానీ సార్ ఎందుకు చేస్తుందంటే నా గ్రామానికి, నా స్కూల్కి నా అవసరం ఉంది. నేను ఒక్కనే ఎదురొస్తే సరిపోదు, నాతో పాటు ఇంకా చాలా మందిని ఎదగదీయాలి, ఈ సమాజ ఎదుగుదల కృషి చేయాలని మరి సార్ ప్రయత్నం చేసింది. కాబట్టి సార్ ప్రయత్నానికి మనందరం కూడా తోడుగా ఉంటూ సార్ ఏదైతే కోరుకున్నాడో విద్యార్థుల గొప్ప స్థాయికి ఎదిగే విధంగా టీచర్లుగా మేము, తల్లిదండ్రులుగా మీరు, ఇక ఉన్నటువంటి గ్రామ పెద్దలుగా ఇక ఉన్నటువంటి అధికారులు మనందరం కూడా కృషి చేద్దామని మరొకసారి కోరుకుంటూ, ఫస్ట్ ఎవరైనా పేరెంట్స్ నుంచి ఒకరిద్దరు ఈ సందర్భాన్ని గురించి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే సమయం లేదు కాబట్టి 1-2 నిమిషాలే మాట్లాడాలి. పేరెంట్స్ సైడ్, ఐ ఇన్వైట్ ఆల్ ద పేరెంట్స్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ టు స్పీక్ సమ్ ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్ అకేషన్. ఎవరైనా ఒకరిద్దరు రండి. సౌండ్ చేస్తున్నాను. ఎవరైనా మాట్లాడకుంటే అన్న మాట్లాడతారు. నెక్స్ట్ పేరెంట్, అన్న పేరెంట్ కావాలంటూ భారత కాదురే అమ్మ రండి, అక్క రండి. ప్రజ్వ కూడా ఇక్కడే చదివి సార్, రెసిడెన్షియల్ స్కూల్లో, మనోహర్ రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ రావడం జరిగింది, గ్రూప్ క్లాస్ సీటు. మన ప్రత్యేకత ఏం సార్ అంటే ఇక్కడ చదివిపోయిన పిల్లలు, అక్కడ ఉన్న గ్రూప్ క్లాస్ పిల్లలు కూడా మన పిల్లలే టాపర్స్ ఉన్నారు సార్. సో అది గ్రేట్ థింగ్ సార్. మరి వాళ్ళ మదర్ భారతి గారిని వచ్చి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. అందరికీ నమస్కారం సార్. ఇక్కడ వచ్చిన పేరెంట్స్కి, టీచర్స్కి, సార్ వాళ్ళకి, ఈ ఫౌండేషన్ నుంచి సహాయం చేస్తున్న సార్ వాళ్ళకి అందరికీ నమస్కారం సార్. ఇక్కడ చాలా మంది పేద పిల్లలు ఉన్నారు సార్, మీరు అది దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. ఇందాక సార్ చెప్పిన మాటలన్నీ గుర్తు పెట్టుకోలేదు సారు. ఇక్కడ చాలా ఇక్కడ నుంచి ఈ ఊరు నుండి వెళ్ళింది కాబట్టి సార్ మీకు కూడా చాలా సాయం చేస్తున్నాడు. ఎందుకంటే మీరు ఇంకా చదువుకొని మంచి స్థాయికి రావాలి, ఎదగాలి. ఇలాంటి వాళ్ళకు మీరు కూడా పెద్దగైనాక మీలాంటి పిల్లలు, పేద పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మీరు సాయం చేయాలి సార్. ఇక్కడ మంచి చాలా ఇక్కడ ఉన్న పిల్లలు చాలా బాగా చదువుతున్నారు సార్. ఈసారి కూడా స్ట్రెంత్ చాలా పెరిగింది. ఇక్కడ నుంచి చాలా మంది పిల్లలు కూడా సీట్లు వచ్చి వెళ్ళిపోయారు. అందులో మా పిల్లలు కూడా ఉన్నారు సార్. ఫస్ట్ మా పాప వచ్చింది కాబట్టి చాలా మంది పిల్లలు వచ్చింది సార్. ఇక్కడ చాలా మందికి సీట్లు వస్తున్నాయి. ఇంత మంచిగా ఏ స్కూల్లో కూడా లేదు సార్. నేను ఫస్ట్ ఇక్కడ చేంజ్ చేయడానికి చాలా వద్దని అనుకున్నాను. అసలు వద్దు, ఇది స్కూల్ కాదు, ఇట్లా ఉంది, ఏం బాగాలేదు అని అనుకున్నా. కానీ ఇది ప్రతి సంవత్సరం ఇంకా చాలా గొప్పగా అయిపోతుంది సార్. స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. ఈరోజు ఇంతమంది పిల్లలు నేను అసలు చూడలేదు సార్. అసలు లాస్ట్ ఇయర్ కూడా ఇంతమంది లేకుండా, ఇలాగ చాలా మంది పిల్లలు ఉన్నారు. ఇంత చిన్న పిల్లలు అంటే మీరు ఎంత బాగా చెప్తుంటే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ పంపిస్తున్నారు సార్. చాలా బాగుంది సార్. ఇదంతా చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా ప్రజలు కూడా ఎప్పుడైనా కానీ అడుగుతూనే ఉంటుంది సార్ మిమ్మల్ని. ఏ నగరా ఎక్కడ కనిపించినా కానీ అడుగుతుంటుంది, మాట్లాడుతుంటుంది. అందరికీ సంతోషం సార్. ఇలాంటి పిల్లలకు మీరు ప్రతి ఇయర్ కూడా సహాయం చేయాలి సార్. అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అక్క. ఈ సందర్భం 2 నిమిషాలు అంతే. సార్ వాళ్ళు అమెరికా నుంచి పంపించారు. మనం ఇప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళం 2 నిమిషాలు మాట్లాడితే
బాగుంటుంది. మా అబ్బాయికి ఇక్కడ అవసరం వచ్చింది కానీ పోతే చాలా బాధగా అనిపిస్తుంది. కానీ మా టీచర్స్ ఎలాగైనా ఒప్పించి పంపించడానికి ప్రయత్నం చేయాలనిపిస్తుంది. ఈ ఇండియన్ ఎడ్యుకేషన్ ఒకసారి చాలా సంతోషం అనిపిస్తుంది. థ్యాంక్స్ సార్. అవకాశం అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సిస్టర్. వేదికను అలంకరించిన పాఠశాల ఉపాధ్యాయులకు ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలందరికీ, నాతోటి పేరెంట్స్కి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సార్. ఈ పాఠశాలలో చదువుకొని ఈ ఊరు నుంచి అమెరికా వెళ్ళి ఇంత గొప్ప స్థాయిలో ఉండి కూడా వారు తిరిగి మళ్ళీ ఇదే ఊరికి సహాయం చేయడం, ఇదే స్కూల్ కానీ ఏదైనా చిన్న అది వాళ్ళు చేసే సహాయం చిన్నదే కావచ్చు కానీ మనం దృష్టిలో పెట్టుకొని చాలా వేరే ఆలోచించి చేయాలనుకుంటున్నారు కాబట్టి ధన్యవాదాలు సార్. మనం ఎక్కడున్నా వాళ్ళ కుటుంబంతో ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇలాంటి గురువుల ఆధ్వర్యంలో చదువుకున్న ఏ పిల్లలైనా గొప్ప స్థాయికి చేరుకుంటారని మనస్ఫూర్తిగా చెప్తున్న సార్. పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా ఫోకస్ చేసి పిల్లలను మంచి స్థాయిలో ఉంచాలని, మనం విద్య లేకనే ఇంత ఇబ్బంది పడుతున్నాం. మన ఇబ్బందులన్నీ మనకు తెలుసు కాబట్టి మన పిల్లల్ని కూడా మంచిగా చదివించి ఒక గొప్ప స్థాయిలో ఉంచాలని తల్లిదండ్రులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నాకు అవకాశం ఇచ్చిన పిల్లలకు థ్యాంక్ యూ సిస్టర్. ఇంకేమైనా మాట్లాడతారా? అక్క మీరు మాట్లాడతారా? ఓకే, మరి రామచంద్ర గారు మరి మన పాఠశాలకు ఫస్ట్ నుంచి కూడా ఎంతో సపోర్ట్గా ఉంటున్నటువంటి మన పిల్లల్ని కూడా ఇక్కడనే చదివించినటువంటి అన్న ఆదూరి శ్రీనివాసరావు గారు, సింగిల్ డైరెక్టర్ గారిని ఈ సందర్భం నుంచి మాట్లాడుతుంది. అందరికీ గుడ్ మార్నింగ్. పెద్దలందరికీ ఒక ధన్యవాదాలు. నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను. ఈరోజు మా ఊరి వాసి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మరి అమెరికా దాకా ఎదిగి మా ఊరిని మర్చిపోకుండా, అంటే ఆయన ఒక చదువులు ఇక్కడే చదివాడు కాబట్టి ఊరిని కూడా మర్చిపోకుండా ఏమంటారు, ఢిల్లీకి రాజైనా కానీ తల్లికి కొడుకు అన్నట్టుగా ఆ విషయాన్ని మరీ గుర్తు చేసి ఈరోజు అమెరికాలో ఉంటే ఊరితో సంబంధం లేదని అనుకోలేదు, కానీ మా ఊరు బాగుపడాలని, మా ఊరు పిల్లలు పేద విద్యార్థులని ఆయన యొక్క కృషి, ఆయన కృషికి నా యొక్క శ్రేష్ వచ్చి మరీ మరీ నమస్కరిస్తున్నాను సార్. మా ఊరి లీడర్స్ కానీ ఎదిగిన వ్యక్తులు ఎవరైనా కానీ చాలా ఇలాంటి ప్రోగ్రాంలకు ప్రతి ఒక్కదానికి అటెండ్ అయ్యి ప్రతి ఒక్కదానికి సహకరిస్తూనే ఉంటారు సార్. అది మా ఊరి యొక్క నైజం అని, మా ఊరిలో ఉన్న ప్రతి ఒక్కటి ఏదైనా కానీ ఒక స్లోలో వెళ్ళిపోతుంది సార్. అది ఎక్కడైనా మా ఊరికి ఇంకోటి ఇంకా ఈ స్కూల్కి ఈ విద్యార్థులకు ఈ గురువుకి గారికి మా ఉన్న పెద్ద పెద్ద నాయకులకు రెడ్డి కానీ ఇంకెవరైనా నాయకులకు ఈ స్కూల్కు అంత అనుబంధం ఉంది కాబట్టి నేను ఈ ఊళ్ళో పుట్టినందుకు నేను ఎంతో గౌరవంగా ఫీల్ అవుతున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఎందుకంటే
మామూలు నా ముందే ఇదంతా జరుగుతుంది సార్. నేను చూస్తున్న సమయంలో ఇదంతా జరుగుతున్నది. కాబట్టి ఇట్లాగే ముందు ముందు ఇంకా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు, పెద్ద నాయకులు ఉన్నారు. ఈ స్కూల్ డెవలప్మెంట్ ఈ స్కూలే కాదు, అక్కడ ఉన్న మన ప్రాథమిక పాఠశాల బాలికలు కానీ ఉన్నత పాఠశాల కానీ మా మండల వైజ్గా మా ప్రతి ఒక్క ఊరుకి ఇలాగే దాతలు ముందుకు వచ్చి గవర్నమెంట్ ఇచ్చే సహకారం కాకుండా మరి ఇలాంటి సహకారం చేస్తే కూడా మా పేద విద్యార్థులకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అయితే. ఇంకోటి ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు కట్టలేని విద్యార్థులే కదా ఇక్కడ చేరేది, వాళ్ళకు ఎంతో కృషి చేసిన వాళ్ళు అవుతారని ఈ యొక్క నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. సంగీత మేడం 2 నిమిషాలు మాట్లాడతారు. Respected HM sir and complex HM sir, Venue sir, all dignitaries, Karana leaders ki, andarki namaskaram sir. Good morning children. Good morning parents. Okay. ఇది మంచి ప్లాట్ఫామ్ ఇక్కడ, ఎందుకంటే అసలు సార్ వాళ్ళు మన్యత ఫౌండేషన్ సార్ వాళ్ళు అంటే వాళ్ళు ఈ ఊరే అయినా ఇప్పుడు మాత్రం వాళ్ళు మంచి పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళు ఈ ఊళ్ళో మంచి పొజిషన్ లో ఉన్నారు. అయినా కానీ మన ఊరి కోసం మనం సంథింగ్ చేయాలి కదా. మనం పుట్టిన ఊరు మన మాత్రమే డెవలప్మెంట్ లో ఉండాలి అని ఏ ఉద్దేశంతో అంటే సార్ వాళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నారో. నాట్ ఓన్లీ దిస్ ఇయర్, లాస్ట్ ఇయర్ కూడా సార్ వాళ్ళు సెట్ చేస్తున్నారు. అండ్ పర్సనల్ సార్ చాలా థ్యాంక్స్. మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు పిల్లలకి. పిల్లలు మాత్రం ఎవ్రీడే అది ఈ బ్యాగ్ మాకు సార్ వాళ్ళు ఇచ్చి సార్ వాళ్ళు ఇచ్చిన అనేది ఒకటి గుర్తించుకుంటున్నారు. ఇంకా పేరెంట్స్ కూడా చాలా వరకు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అంటే ఈ ఊర్లో బాగుంది పేరు, కానీ కొన్ని స్కూల్స్లలో కొంచెం గవర్నమెంట్ స్కూల్స్ అంటే కొంచెం ఇంకా ఉంది. కానీ ఇక్కడ పేరెంట్స్ ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు, చాలా సపోర్ట్ ఇస్తున్నారు పేరెంట్స్. పిల్లలు కూడా ఒకవేళ ఇంటి దగ్గర వాళ్ళు ఏడ్చినామని ఇక్కడ మా దగ్గర వచ్చే వరకు సైలెన్స్ అయిపోతారు. మమ్మల్ని చూసి మాతోటి ఆడుకుంటే మా దగ్గర వచ్చి కూర్చుంటారు పిల్లలు కూడా. మా సార్ వాళ్ళు మా మేడం వాళ్ళు మీరందరూ మాకు ఎవరెవరైతే హెల్ప్ చేస్తున్నారో మేము కూడా మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తాం. పేరెంట్స్ కూడా మా పైన చాలా నమ్మకం పెట్టుకొని మా దగ్గరికి పిల్లలు పంపిస్తున్నారు. అయితే ప్రైమరీ స్కూల్లో ఇంత స్ట్రెంత్ కూడా ఉండదు ఎక్కడ, కానీ మా స్కూల్లో చాలా స్ట్రెంత్ ఉంది. కారణం టీచర్సే కాకుండా ఉపాధ్యాయులు పేరెంట్స్ మాకు సపోర్ట్ చేసిన సార్ వాళ్ళందరూ మనస్ఫూర్తిగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. మనం అందరినీ మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి. అవును కదా, ఏదైనా ఇంకా స్కూల్కి వస్తే ఇంకా సార్ వాళ్ళందరికీ చాలా మంది మనకి హెల్ప్ చేస్తారు. అవునా కదా, డైలీ స్కూల్కి రావాలి కదా, మనం డైలీ స్కూల్కి రావాలి, మంచిగా చదువుకోవాలి, మనం కూడా మంచి పొజిషన్లో ఉండాలి. స్టార్టింగ్ లో సార్ చెప్పేది గుర్తుందా, ఎడ్యుకేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ వల్లనే మనకి రెస్పెక్ట్ వస్తుంది. ఫస్ట్ థింగ్ మన గౌరవం ఇవ్వండి అని మనం ఒకరిని అడగాల్సిన అవసరం లేదు. మన దగ్గర చదువుకుంటే చదువు వల్లనే మనకి ఏమొస్తుంది చదువు వల్ల, ఎడ్యుకేషన్ వల్ల మనకి చదువు వస్తుంది. కాబట్టి మనం అందరం మంచిగా చదువుకొని ఇట్లా మన ఊరికి మనము హెల్ప్ చేసుకోవాలి. అవునా, ఇప్పుడు మనమందరం కూడా ప్రైవేట్ గవర్నమెంట్ స్కూలే, మేము గవర్నమెంట్ స్కూలే, మనమందరం గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నది. సో మనం కూడా పెద్దలైన తర్వాత మన తరానికి మనం ముందు ఫ్యూచర్ జనరేషన్ కి మనం కూడా సార్ వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా నెక్స్ట్ జనరేషన్ కి మనం కూడా హెల్ప్ఫుల్ గా ఉండాలి. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు యువ నాయకులు భాస్కర్ గారిని సందర్శించి మాట్లాడుతున్నారు. ఈనాటి కార్యక్రమానికి ఈనాటి కార్యక్రమాన్ని ఇచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలకు, అదేవిధంగా విద్యార్థుల
తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క విద్యార్థుల ఈ స్కూల్ పైన నమ్మకం రావడానికి ముఖ్యంగా వెంకటేష్ సార్ గారు మాత్రమే. ఎందుకంటే తన పిల్లలను కూడా తీసుకొచ్చి ఇదే స్కూల్లో చదివించుకుంటూ ఈ యొక్క ఇక్కడ ఉన్న పరిసరాల్లో ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా ఈ స్కూల్ పైన ఒక నమ్మకం కలిగించిన వ్యక్తి నాకు ఎప్పుడు సందర్భం రాలేదు ఈ మాట చెప్పడానికి. ఈ వెంకటేష్ సార్ గారు మాత్రమే ఈ యొక్క స్కూల్ కి ఈ రోజు ఈ యొక్క పెద్ద పేరు వస్తుందంటే, ఈ యొక్క సహకారాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారంటే వెంకటేష్ సార్ గారి వల్లనే. అదేవిధంగా సార్ గారి కళ ఏదైతే ఉందో వాళ్ళ కళ తగ్గట్టుగా ప్రభుత్వాలు కూడా ఈ యొక్క సీఎం గారు కూడా తరగతి గదుల్లోనే యంగ్ ఇండియా అనేది ఉందని చెప్పేసి నమ్మకంతో ఉన్నాడు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా మంచి సహకారాలు అందుతున్నాయి. ఈ యొక్క షూస్, స్కూల్ బ్యాగ్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నటువంటి మర్యాద ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఎంత ఎదిగినా కూడా వాళ్ళకు ఎదిగిన వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసే ఆలోచన ఉంటే మాత్రమే చేస్తారు. అలాంటి మంచి మనసున్న గొప్ప వ్యక్తులకు మా యువజన కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ స్కూల్ కి ఏదో ఒక రోజు మా యువజన కాంగ్రెస్ కి వెళ్ళి కూడా సార్ కూడా గతంలో అడిగినా నేను దాని చెప్పండి సార్ అని చెప్పిన మా యువజన కాంగ్రెస్ కి వెళ్ళి కూడా ఏదో ఒక ఖచ్చితంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం సార్. తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జనార్దనాన్ని మాట్లాడారు. మర్యాద ఫౌండేషన్ నుంచి షూస్ అండ్ బ్యాగ్స్ ఇస్తున్న మర్యాద మరి సంగీత్ని స్పెషల్ థ్యాంక్స్. ఎవ్రీ ఇయర్ మా స్టూడెంట్స్కి ఇలాగే ఇవ్వండి సార్. అందరి పిల్లలు అన్నీ కొనలేరు కదా, పూర్వ విద్యార్థులకు ఇది మంచి ఆపర్చునిటీ, తెచ్చుకున్న వాళ్ళకి ఇంకా మంచి అవకాశం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడే ముందు మర్యాద ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి ప్రతినిధి మర్యాద కృష్ణారెడ్డి గారిని సందర్భాన్ని చేసి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వేదికపై ఉన్నటువంటి మన గ్రామ పెద్దలు, ప్రధానమంత్రి గారికి మరియు ప్రధానోపాధ్యాయుడు హనుమంత్ రెడ్డి సార్ గారికి, శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, మరియు ఈ స్కూల్లో ప్రధానోపాధ్యాయులు గారికి, మరియు మిగతా ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, మరి విద్యార్థులకు తల్లిదండ్రులకు ధన్యవాదాలు. మర్యాద ఫౌండేషన్ అనేది యాక్చువల్గా ఈ సంవత్సరం నుంచి స్థాపించబట్టి లాస్ట్ ఇయర్ యాక్చువల్గా ఈ థాట్ లేకుంటే లాస్ట్ ఇయర్ స్ఫూర్తితో ఇంకా ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఇంటెన్షన్తో మా బ్రదర్ అయినటువంటి రుక్మారెడ్డి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాన్ని ఎంతో గొప్పగా తీసుకెళ్లే ఇంటెన్షన్తో మేము పనిచేయాలని జరుగుతున్నాము. సో మేము కూడా మీలాగానే ఇదే స్కూల్లో 5th వరకు చదువుకున్నాం. సో ఇక్కడే కూర్చున్నాం. అంటే అఫ్కోర్స్ ఈ స్కూల్ కాకపోవచ్చు, సో వేరే స్కూల్లో మీలాగానే కింద కూర్చొని లైక్ బ్యాగులు, చిన్న చిన్న బ్యాగులు, అది మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు మమ్మల్ని మేమే చూసుకున్నట్టు వచ్చింది. ఈవెన్ మా టీచర్ కూడా టీచర్ కూడా సో చదువుకుంటే ఏది ఏదో ఉండదు. సో మీ స్కూల్ అనేది ప్రైవేట్ స్కూల్కి ఎక్కడ తీసిపోని విధంగా సార్ తీర్చిదిద్దుతున్నాడు. సో అదేవిధంగా మీకంటూ ఒక యూనిఫామ్ లైక్ షూ కానీ, బ్యాగ్స్ కానీ, ఒక ఈవెన్ యూనిఫామ్ ఆల్సో. సో మీ కెన్ ప్లాన్ యాజ్ పర్ సార్ గైడ్ లైన్లో. సో మేము తప్పకుండా ప్లాన్ చేస్తాం. మీరు ప్రైవేట్ స్కూల్లో తీసిపోని విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రైమరీ స్కూల్స్ కానీ, ఈవెన్
అన్న శ్రీనివాసన్ సార్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈవెన్ నెక్స్ట్ ఇయర్ అంటే హై స్కూల్ కూడా సో వీ కెన్ డూ ఇట్ సార్. ఎనీ ఎమర్జెన్సీ ఏదైనా నెసెసరీ ఉంటే డెఫినెట్గా మేము ఫౌండేషన్ నుంచి చేస్తాం సార్. ఈ ఫౌండేషన్ అంటే మా ఫ్యామిలీ కదా సార్, మా ఊరు నుంచి పోయిన మా బ్రదర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో డెఫినెట్గా స్కూల్కి మాత్రం ఎవరైనా చేయడానికి వెనకాడారు సార్. సో అదేవిధంగా ఉపాధ్యాయుల సహకారం ఉంటే సో ఇట్లాంటి ఆపర్చునిటీస్ మేము కూడా ఇంటెన్షన్తో తీసుకుంటాం సార్. సో శ్రీనివాస్ వెంకటేష్ సార్ మాత్రం చాలా అప్రిషియేట్ చేయాలి సార్. ఇట్లాంటి టీచర్ ఉన్నందుకు మీరు రుణపడి ఉండాలని చెప్పాలి. ఎందుకంటే ఈ కాలంలో సో ఆల్వేస్ తను ఫాలో అవుతూ ఉంటాం వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ. సో చాలా గ్రేట్ ఎఫర్ట్స్ మీకు ఇట్లాంటి ఉపాధ్యాయులు దొరికినందుకు మీరు గ్రేట్ అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని. సో మీరు కూడా సార్కి సహకారం పెంపొందించాలి ఈవెన్ టీచర్స్కి. అదేవిధంగా మీరు చదవాలి బాగా, చదువుతూనే ఈరోజు భవిష్యత్తు ఉంది, చదువు లేకపోతే ఏం లేదు. సో మై రిక్వెస్ట్ మీరు కూడా మాకన్నా గొప్ప స్థాయికి ఎదగాలని మా ఆకాంక్ష. సో మా మర్యాద ఫౌండేషన్ నుంచి మాత్రం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం సార్. తప్పకుండా మీ సహకారం ఉండాలి. ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. సార్ వాళ్ళు చెప్పినట్టుగా సార్ వాళ్ళు ఏదైతే మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారో వాటిని మనం వినియోగించుకున్నప్పుడే ఆ ఫలితాలు అనేవి మనకు వస్తాయి. మనకు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు విన్నా అని మనందరం తెలుసుకున్నాం. కానీ చాలామంది గొప్ప విషయాలు తెలుసుకుంటారు కానీ వాటిని పాటించినప్పుడు ఇట్లాంటి అద్భుతాలు, ఇట్లాంటి పేద ప్రజలకు ఎంతో మంది సామాజిక మార్పు కోసం ఉపయోగపడతాయి సార్. మీకు మరొకసారి ప్రత్యేకంగా ఈ పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ సారు అనంతరెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి చాలా సపోర్టివ్గా ప్రతి విషయంలో సపోర్టివ్గా ఉన్నారు. ఇక్కడ స్కూల్ దారుణంగా ఉండేది, 20 మంది పిల్లలు ఆల్మోస్ట్ క్లోజింగ్కి వచ్చే పరిస్థితి ఉన్నారు. మేము వచ్చిన తర్వాత ఇది లీస్ట్